ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 8వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు వారికి పాపమును క్షమించే అర్హత ఉన్నది. పాపములను పరిశుద్ధులుగా చేసే అర్హత ఉన్నది. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వమును సృష్టించిన సృష్టికర్త కనుక, లోకరక్షకుడు కనుక ఆయనకు ఆ అధికారం ఉన్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక.